సుందరకాండ నవమః సర్గః. హనుమంతుడు రావణాంతఃపురము దర్శించుట. అట్లు వాయుపుత్రుడగు హనుమంతుడు రావణుని యావాసమగు మహాభవనము నడుమ విశాలమగు పుష్పకమను ఆ భవన శ్రేష్టమును చూచెను. రాక్షసరాజగు రావణుని యా భవనము అరయామడ వెడల్పు ఆమడ పొడవు గలదే అనేకములగు మేడలు కలిగియుండెను. శత్రువులను నాశము చేయువాడగు హనుమంతుడు వెడదకన్నులు గల సీతాదేవిని వెదకుచు చుట్టుపక్కలనున్న రావణుని సోదరులు కుమారులు మంత్రులు మున్నగు వారి భవనములందెల్లా తిరుగెను. శ్రీమంతుడగు హనుమంతుడు రాక్షసుల శ్రేష్టములగు భవనములనెల్లా చూచుచు తుదకు రావణుని ఇంటికి పుష్పకము నడుమనున్న నివాసము కన్నా వేరగు ప్రధాన గృహమునకు చేరెను. విస్తృతమైన ఆ భవనము చుట్టూను 4 దంతములు 3 దంతములు గల ఏనుగులు నిలిచియుండెను. ఆయుధములు దాల్చి రాక్షసులు దానిని కాపాడుచుండిరి. ఆ భవనమందు రావణుని రాక్షసజాతి భార్యలు పరాక్రమించి రావణుడు చెరపట్టి తెచ్చిన రాజకన్యలు నుండిరి. ఇట్లాయుధ పాణులగు పురుషులు స్త్రీలతో కూడి ఆ ప్రాసాదము మొసళ్ళు పెనుమీలచే వ్యాప్తమై తిమింగలములు చేపలచే కలచివేయబడి వాయు వేగముచే కల్లోలితమై పాములతో కూడినట్టి సముద్రము వలె నుండెను. కుబేరునికి పచ్చని గుర్రముల కల దేవేంద్రునికిని ఏ సంపదయున్నదో తక్కిన దిక్పతుల కిది యుప లక్షణము. ఆ సంపదంతయు నిత్య మెడతెగక రావణుని గృహమందుండెను. యక్షరాజగు కుబేరునికి యమునకు వరుణునకు నెట్టి సమృద్ధి కలదో అట్టిది గాని లేదా అంతకంటే ఎక్కుడు కాని సమృద్ధి రావణుని సోదరులు పుత్రులు మున్నగు రాక్షసుల ఇండ్లలో నుండెను. విశాలమగు ఆ రావణుని మహాభవనము నడుమ అనేక మదపు టేనుగులతో కూడి చక్కగా నిర్మింపబడిన పుష్పక విమానమును హనుమంతుడు మలలా చూచెను. శ్రేష్టము సర్వరత్న విభూషితమగు ఆ పుష్పకమను విమానమును స్వర్గమున విశ్వకర్మ బ్రహ్మకై నిర్మించెను. కుబేరుడు తీవ్ర తప మొనర్చి దానిని బ్రహ్మ నుండి సంపాదించెను. కుబేరుని తన పరాక్రమముచే జయించి రావణుడు దానిని చేజిక్కించుకొనెను. ఆ పుష్పకము బంగారు వెండితో నిర్మింపబడి తోడేళ్ల చిత్రములు గల సుందర స్తంభములతో కూడి మిక్కిలి శోభిల్లుచు మేరువు మందర మను పర్వతముల వలె నున్నతమై నింగిని తాకుచున్నదో అనిపించుచు అంతటను సుందరములగు మేడలతో కూడియుండెను. అగ్నివలెను సూర్యుని వలెను శోభిల్లు ఆ భవనమును విశ్వకర్మ మిక్కిలి కౌశలముతో నిర్మించెను. అది బంగారు మెట్లు ఉత్తమ వేదికలతో శోభిల్లుచుండెను. దాని గోడలపై అలంకారార్థము స్వస్తికము సర్వతోభద్రము మున్నగు ఆకారములతో చేయబడిన జాలములు కిటికీలును ఇంద్రనీల మహానీల మణిఖచిత వేదికలు నుండెను. విచిత్రములైన పగడములు మహామూల్యములగు మణులు సాటిలేని గుండ్రని ముత్యములు నేల మాళిగపై తాపబడి ఆ భవనము ప్రకాశించుచుండెను. బంగారము వలె తేజరిల్లు రక్తచందనము సుగంధమును గుబాళించుచుండగా ఆ భవనము బాలభానుని పగిది బాసిల్లుచుండెను. ఇట్టి నానావిధ భవన సముదాయముచే నలంకరింపబడియున్న దివ్యమగు పుష్పక విమానమును మహాకపి మారితి ఎధిరోహించెను.